నమస్తే. ఏపీ పాలిటిక్స్ ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జగన్ ప్రతిపాదించిన కొత్త రాజధాని మావిగన్పై ఇటు ప్రజల్లో అటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ఇక తాజాగా కడప జిల్లా జమ్మలమడుగు సున్నప్రాయిపల్లిలో కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇప్పుడు వైసీపీ టీడీపీ నేతల మధ్య క్రెడిట్ వార్ చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ఇటు కూటమి నేతలు అటు వైసీపీ సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు తీవ్ర స్థాయిలో పోస్టులు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. క్రెడిట్ తమదంటే తమదేనన్న భావనలో ఇరు పార్టీలు ఉన్నాయి. అసలు కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఏం జరిగింది? నిన్న చంద్రబాబు కడప స్టీల్ ఫ్యాక్టరీ సంబంధించి శంకుస్థాపన చేశారు. 2028లో తామే కడప స్టీల్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభిస్తానని కూడా ఆ సభావేదిక నుంచి ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. నిన్న సున్నప్రాయిపల్లిలో ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమంలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసినటువంటి జేఎస్డబ్ల్యూ యాజమాన్యం, దాని ఎండి చైర్మన్ అయినటువంటి సజ్జన్ జిందాల్ కూడా అక్కడ పాల్గొనడం జరిగింది. ఇక అదే సభా వేదికపై తీవ్రస్థాయిలో వైసీపీపై చంద్రబాబు విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి. ఎందుకంటే వైసీపీ హయాంలో కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి పనులు ప్రారంభమైనప్పటికీ ఇప్పటికి కూడా పూర్తి కాలేదన్నది చంద్రబాబు నిన్న చేసినటువంటి విమర్శలు. ఆయన చేసినటువంటి విమర్శలు ఒక్కసారి కనుక చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో కేవలం శంకుస్థాపనలతోనే సరిపెట్టి ప్రజలను మభ్యపెడితే తాము పనులను మొదలుపెట్టి రాయలసీమ స్టీల్ ప్లాంట్కు వాస్తవ రూపం ఇస్తున్నామన్నది చంద్రబాబు మాటల్లో చాలా స్పష్టంగా అర్థమైంది. 2028 నాటికి కడప స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆయన ఘంటాపదంగా చెబుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో మొన్నటి గూగుల్ డేటా సెంటర్ నుంచి ఇప్పుడు నిన్నటికి నిన్న కడపలో జమ్మలమడుగు ప్రాంతంలో సున్నప్రాయిపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో చంద్రబాబు శంకుస్థాపన చేసింది. ఇవన్నీ కూడా తమ హయాంలో వచ్చినవని వైసీపీ, లేదు తమ హయాంలో అవి వస్తున్నాయని చెప్పి ఇటు టీడీపీ నేతల మధ్య పెద్ద ఎత్తున క్రెడిట్ వార్ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇక అసలు సజ్జన్ జిందాల్ ఈ విషయంపై ఎలా రియాక్ట్ అయ్యారు? నిజంగానే టీడీపీ నేతలు చెబుతున్నట్టు వైసీపీ హయాంలో స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి పనులు ఎలాంటివి కూడా ప్రారంభం కాలేదా? వైఎస్ జగన్ సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలో ఆయన న్యాయం చేయలేకపోయారా అన్న విషయంపై ఇప్పుడు కూడా చర్చ నడుస్తుంది. అయితే సజ్జన్ జిందాల్ చేసినటువంటి కామెంట్స్ ఏంటి? ఇటు ఆ క్రెడిట్ సున్నప్రాయిపల్లి స్టీల్ ఫ్యాక్టరీ క్రెడిట్ వైసీపీకి ఇచ్చారా, లేదంటే టీడీపీ కూటమి ఇచ్చారా అన్నది కూడా చూద్దాం. ఎందుకంటే గతంలో వైసీపీ హయాంలో వచ్చినటువంటి సంస్థలు కావచ్చు, ఇండస్ట్రియల్ సంస్థలు కావచ్చు, అదేవిధంగా సాఫ్ట్వేర్ సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా తమ హయాంలో ప్రారంభించాము, తమ హయాంలో శంకుస్థాపన చేశారు, వీళ్ళు కేవలం రిబ్బన్ కటింగ్ చేసి టీడీపీ నేతలు తమ హయాంలో వచ్చినట్టు చెప్పుకుంటున్నారని చెప్పి కూడా ఇటు వైసీపీ నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం వైసీపీ హయాంలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు, అసలు ఎలాంటి పనులు జరగలేదని కూడా వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో నిన్న సున్నప్రాయిపల్లిలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం శంకుస్థాపన తర్వాత నిన్న వైఎస్ జగన్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం కనుక ఒకసారి చూసుకుంటే, స్టీల్ ప్లాంట్ బృందానికి యాజమాన్యానికి, అదేవిధంగా ఆ సంస్థ ఎండి అండ్ చైర్మన్ సజ్జన్ జిందాల్ గారికి నా అభినందనలు అంటూనే, రాయలసీమ అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకమని, యువతకు ఉపాధి అవకాశాలతో పాటు ఎన్నో ఏళ్ల కృషి, అదేవిధంగా మైలురాయి ప్రణాళిక అనే పునాదులపై ఇంతటి ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టులు నిర్మితం అవుతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్లో పేర్కొనడం జరిగింది. దాంతోపాటు స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టుకు కీలకమైనటువంటి పునాదులు వైసీపీ హయాంలోనే వేశామన్నారు. సో నిన్న ఏపీ సీఎం చంద్రబాబు సైతం స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. అంతటితో వైఎస్ జగన్ ఆగకుండా పర్యావరణ అనుమతులు, నీటి కేటాయింపులు, భూముల కేటాయింపు,
రహదారుల అనుసంధానం వంటి ఇటువంటి మౌలిక సదుపాయాల కోసం భూమిని వైసీపీ ప్రభుత్వ హయాంలో వితిన్ షార్ట్ టైంలో తాము అందించామని వైఎస్ జగన్ తన ఎక్స్ వేదికగా ట్వీట్లో పేర్కొన్నారు. అదేవిధంగా 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పనులను నిలిపివేయడంతో ఇంతటి ఆలస్యం అయిందని, ఇప్పటికైనా పనులు ప్రారంభం కావడంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జేఎస్డబ్ల్యూ యాజమాన్యానికి సజ్జన్ జిందాల్కు ఆయన శుభాకాంక్షలు అదేవిధంగా అభినందనలతో పాటు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. సో ఇంతవరకు బాగానే ఉంది. సున్నప్రాయపల్లిలో శంకుస్థాపన చేసినటువంటి చంద్రబాబు స్టీల్ ప్లాంట్ సున్నప్రాయపల్లిలో ఆగడానికి అదేవిధంగా అంటే ఇప్పటికీ ఉత్పత్తి ప్రారంభం కాకపోవడానికి వైసీపీయే కారణం అని చెప్పి ఆయన సభావేదిక నుంచి డైరెక్ట్గా వైసీపీని విమర్శించారు. ఇక నిన్న రాత్రి వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదిక కూడా ఆయన స్పందిస్తూ 2 ఏళ్ల నుంచి కూడా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 ఏళ్ల నుంచి కూడా స్టీల్ ప్లాంట్ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న విధంగా ఉన్నాయి. వైసీపీ హయాంలో అన్ని అనుమతులు వచ్చినప్పుడు కూడా దాని అంటే స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించలేదు కూటమి ప్రభుత్వం అనే విధంగా ఆయన ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించడంతో పాటు జేఎస్డబ్ల్యూ యాజమాన్యానికి సజ్జన్ జిందాల్కు అభినందనలు తెలిపారు. సో ఇక్కడి వరకు బాగానే ఉంది. పొలిటికల్గా ఇటు చంద్రబాబు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీరిద్దరి మధ్య డైలాగ్ వార్ నడిచినటువంటి పరిస్థితి. సో వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా చేసినటువంటి ట్వీట్కు రీట్వీట్ సజ్జన్ జిందాల్ రీట్వీట్ చేశారు. సో ఇప్పుడు ఆ రీట్వీటే దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా టీడీపీ కూటమి నేతలకు సజ్జన్ జిందాల్ చేసినటువంటి రీట్వీట్ మింగుడు పడని పరిస్థితి నెలకొంది. అసలు ఆ సజ్జన్ జిందాల్ చేసినటువంటి రీట్వీట్లో ఏముంది? నిజంగానే ఎవరికి ఆయన స్టీల్ ప్లాంట్ క్రెడిట్ ఇచ్చారు? సో ఒక్కసారి సజ్జన్ జిందాల్ చేసినటువంటి రీట్వీట్ ఏంటో చూద్దాం. ఎందుకంటే ఆయన రిప్లైలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. నిన్నటి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సజ్జన్ జిందాల్ వైఎస్ జగన్ చేసినటువంటి ట్వీట్కు రీట్వీట్ విషయంలో ఊహించని ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి అతిపెద్ద బూస్టప్గా చెప్పుకోవచ్చు. ఇక ఆయన చేసినటువంటి ట్వీట్ కనుక రీట్వీట్ కనుక ఒకసారి గమనిస్తే, మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు జగన్ గారు. మీ ప్రభుత్వ హయాంలో వేగంగా మౌలిక సదుపాయాలు, రహదారుల నిర్మాణం, ఇతర అంశాలకు సంబంధించి వేగంగా అనుమతులు లభించిన తర్వాత ప్రారంభ అనుమతుల నుంచి నేటి ఈ ప్రారంభోత్సవం అంటే నిన్న శంకుస్థాపన కార్యక్రమం వరకు సాగిన ఈ ప్రయాణంలో నిరంతర కృషికి నిదర్శనం. ఈ ప్రాంత యువత కుటుంబాల కోసం ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామంటూ జిందాల్ రీట్వీట్ చేశారు. సో ఇప్పుడు టీడీపీ నేతలకు ఒక రకంగా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఎందుకు అంటే సజ్జన్ జిందాల్ అంటే జేఎస్డబ్ల్యూ యాజమాన్యం ప్రస్తుతం కడపలో సున్నప్రాయపల్లిలో నిర్మించేటువంటి స్టీల్ ఫ్యాక్టరీకి నిర్మాణం చేసేటువంటి కంపెనీ జేఎస్డబ్ల్యూ యాజమాన్యం. జేఎస్డబ్ల్యూ ఆ కంపెనీకి ఎండీ అండ్ చైర్మన్ సజ్జన్ జిందాల్. సో జగన్ చేసినటువంటి ట్వీట్కు ఆయనకు అభినందనలు తెలుపుతూనే అంటే జగన్కు ధన్యవాదాలు తెలుపుతూనే మీ హయాంలోనే అన్ని అనుమతులు వచ్చాయని కూడా చాలా క్లియర్ కట్గా తన ట్వీట్లో పేర్కొన్నటువంటి సందర్భం చూస్తాం. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే వైసీపీ హయాంలో అనుమతులు రాలేదు, అనుమతులు ఇవ్వలేదు, పనులు జరగలేదు అని కూటమి నేతలు చేస్తున్నటువంటి విమర్శలకు ఒక రకంగా సజ్జన్ జిందాలే తన రీట్వీట్ రూపంలో ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది. ఆ క్రెడిట్ పూర్తిగా స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి క్రెడిట్ పూర్తిగా వైసీపీ ఖాతాలో చేరినటువంటి పరిస్థితి. సో ఇక్కడికి సంబంధించి 16,350 కోట్ల రూపాయల వ్యయంతో వైసీపీ హయాంలో కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నప్రాయపల్లిలో స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి పునాది రాళ్ళు పడ్డాయి. 2028లో జరగబోతుంది. ఇక టీడీపీ క్రెడిట్ చోరికి పాల్పడుతుందని పదే వైసీపీ నేతలు అంటే చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు నిజమని
తేలుతుంది. ఎందుకు అంటే గూగుల్ డేటా సెంటర్, మొన్నటి గూగుల్ డేటా సెంటర్ నుంచి ఇప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ వరకు కూడా తమ హయాంలోనే అనుమతులు ఇచ్చాము, తమ హయాంలోనే పనులు ప్రారంభించాము. కానీ కూటమిని ప్రభుత్వం వాటిని ఆలస్యం చేస్తుంది. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా వాటిని నిర్మించడంలో తాత్సారం ఆలస్యం చేస్తుందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఇప్పటికే మావిగన్ అంశంతో సరికొత్త చర్చ ఏపీలో దారితీసిన నేపథ్యంలో ఇక క్రెడిట్ వారి విషయంలో కూడా వైసీపీ టీడీపీ మధ్య సోషల్ మీడియా మధ్య క్రెడిట్ వార్ తీవ్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా సజ్జన్ జిందాల్ రీట్వీట్తో ఆ క్రెడిట్ అంతా వైఎస్ జగన్ అకౌంట్లోకి పడినట్లేనని చెప్పి వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.